బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో చోటు చేసుకున్న ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. కొద్ది రోజుల క్రితం హాస్టల్ ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారని, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఈ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన విద్యార్థినులపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ భవానీ వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఓ బాలికను కొట్టిన వీడియో కూడా తాజాగా వైరల్ కావడంతో వ్యవహారం మరింత తీవ్రతరమైంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడ్డాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి, జిల్లా సంక్షేమాధికారి హాస్టల్ను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థినులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నివేదిక సమర్పించారు. ఇక విచారణ నివేదికలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ భవానీపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. సీసీఏ నియామావళి ప్రకారం ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిబంధనల ప్రకారం జీవనోపాధి భత్యం చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ముందస్తు అనుమతి లేకుండా భవానీ జిల్లా విడిచి వెళ్లరాదంటూ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతుండగా బాలికల భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా అధికార యంత్రాంగం వార్డెన్ భవానీ సస్పెన్షన్తో హెచ్చరించినట్లయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి తేదీ 29/12 నెల అంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఆధారంగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఆధారంగా మరి మేము విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్పి, ఏఐవైఎఫ్, డివైఎఫ్ విద్యార్థి యువన సంఘాల ఆధ్వర్యంలో మరి ఆందోళన పోరాటాలు చేసి అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అధికారులు స్పందించి మరి ఏదైతే వార్డెన్ భవానీ మేడం మరి విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం, వాళ్ళకు తిండి సరిగా పెట్టకపోవడం, అదేవిధంగా హాస్టల్కి సంబంధించి ప్రతి విషయంలో కూడా కాంప్లికేట్ కావడం వల్ల అధికారులు పూర్తి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే నిన్న అధికారులు మరి ఎంక్వైరీ చేసి మరి తప్పు జరిగిందని చాలా స్పష్టం చేసి రాసి మరి నిన్న మేడం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి హాస్టల్ను కూడా విజిట్ చేసి విద్యార్థుల న్యాయమైనటువంటి భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మేము తెలియజేస్తూ మరి సస్పెండ్ చేసినందుకు అధికారులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.